ప్రకటన గ్రంథంలో ఎక్కువగా కనిపించే అంకె ఏది అని అంటే చాలా ఈజీగా చెప్పేస్తారు. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. అక్కడ ఆసియాలో ఉన్న 7 సంఘములు అంటారు. 7 సంఘములు. ఇంకా ప్రకటన గ్రంథాన్ని మొత్తం చూస్తే ఆ సింహాసనం ఎదుట వల్ల 7 ఆత్మలు అంటారు. 7 సువర్ణ దీపస్తంభములు, 7 నక్షత్రములు, 7 దీపములు, 7 ముద్రలు, 7 కొమ్ములు, 7 కల్లులు, 7 దూతలు, 7 బోరలు, 7 ఉరుములు, 7,000 మంది, 7 తలలు, 7 కిరీటములు, 7 తెగుళ్ళు, 7 బంగారు పాత్రలు, 7 కొళ్ళలు, 7 రాజులు. 7 7 7 7 7 7 7 7. ఇది చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి 7కి ఎంత ప్రాధాన్యత ఉందా అలాంటి. కాబట్టి ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. నయమాను కుష్ఠరోగి, పాత నిబంధన కాలంలో ఆ నయమాను ఆ నదిలో 7 సార్లు మునిగి లేచాడు. 7వసారి లేచేసరికి అతని కుష్ఠరోగం అంతా పోయి అతని దేహము పసిపిల్లవారి దేహం వలె అయిపోయింది. దాన్ని బేస్ చేసుకుని చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ స్వస్థతలు అనేటటువంటి ఈ కార్యక్రమాలు జరిగించే వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఎవరైతే అవసరం ఉందో, ప్రార్థన అవసరత ఉందో వాళ్ళని తమ దగ్గరికి 7 వారాలు రమ్మంటారు. 1వ వారం, 2వ వారం, 3వ వారం, 4వ వారం, 5వ వారం, 7, 6, 7 వారాలు. 7 వారాలు వస్తే మీకు దేవుడు స్వస్థపరుస్తాడు. ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ ఇంకా 7 వారాలు. ఈ రీతిగా వాళ్ళు 7 వారాలు రమ్మంటూ 7 వారాలు వీళ్ళు చర్చికి వెళ్ళడం, 7 వారాలు ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే మరి 7 యాజకులు 7వ దినాన ఎరుకో చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేయగానే ఆ కూలిపోయింది. ఇటువంటి సాదృశ్యాలన్నీ తీసుకుని 7కి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అసలు 7 అంటే ఏంటి? నిజంగానే లిటరల్గా అక్షరార్థంగా 7 చాలామంది 7 సంవత్సరాల పెండ్లి వెళ్తూ ఉంటారు, 7 సంవత్సరాల మహాశనములు అంటూ ఉంటారు. అసలు 7 అంటే ఏంటి? నిజంగానే 7 అంటే 1 2 3 4 5 6 తర్వాత వచ్చే 7 ఇంకా ఏమైనా అర్థం ఉన్నదా అని మనం ఆలోచన చేస్తే అద్భుతమైనటువంటి విషయాలు మనకు బయటపడతాయి. ఒక ఉదాహరణ చూద్దాం. మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో, అందరూ ఓపెన్ చేయండి మీ బైబిల్లో. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. నేను చదువుతున్నాను, వినండి. మరియు సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యలో వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను. ఇక్కడ చూస్తే 4 జీవులకు పెద్దలకు మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉందట. వధింపబడిన గొర్రెపిల్ల ఎవరు అంటే యేసుప్రభువు వారే. రెండవ ఆలోచన లేదండి. వధింపబడిన గొర్రెపిల్ల ఎవరు అంటే మానవుల పాపములను క్షమించడం కోసం దేవుని యొద్ద నుండి మన కొరకు వచ్చినటువంటి లోక రక్షకుడైనటువంటి యేసుప్రభువు వారే అని చెప్పడంలో ఎంత మాత్రము అనుమానం లేదు. అయితే ఆ వధింపబడినటువంటి గొర్రెపిల్లకు ఎన్ని కొమ్ములు ఉన్నాయి, ఎన్ని కన్నులు ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తే 7 కొమ్ములు 7 కన్నులు. అంటే యేసు ప్రభు వారికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? యేసు ప్రభు వారికి ఎన్ని కన్నులు ఉన్నాయి? యేసు ప్రభు వారికి 7 కొమ్ములు ఉన్నాయి. యేసు ప్రభు వారికి 7 కన్నులు ఉన్నాయి. సాధారణంగా మనుషులకి ఎన్ని ఉంటాయి? 2 కళ్ళు. మనందరికీ కూడా 2 కళ్ళు ఉంటాయి. చాలామంది ఇళ్లలో కొంతమంది యేసు ప్రభు వారి యొక్క ఆ రూపాన్ని ఆ ఫోటో కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఆ ఫోటో కూడా ఎన్ని ఉంటాయి? కళ్ళు 2 ఉంటాయి. మరి యేసు ప్రభు వారికి ఇక్కడ చెప్పినటువంటి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం ప్రకారము 7 కొమ్ములు ఉండాలి,
7 కళ్ళులు ఉండాలి. మరి ఎక్కడైనా అటువంటి ఫోటోలు మీరు చూసారా? ఎక్కడైనా యేసు ప్రభు వారి ఫోటోకి 7 కొమ్ములు ఉన్నట్టుగా కానీ, యేసు ప్రభు వారి ఫోటోకి 7 కళ్ళులు ఉన్నట్టుగా కానీ ఎక్కడ చూసారా? లేనైతే ఎక్కడ చూడలేదు. ఒకవేళ అలాగే 7 కన్నులతో ఒక ఫోటో చేసి 7 కొమ్ములు ఉన్నట్టుగా యేసు ప్రభు వారి ఫోటో రిలీజ్ చేస్తే అది ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఊహించండి. చాలా భయంకరంగా ఉంటుంది. కానీ దాని అర్థం నిజముగా అక్షరార్థంగా యేసు ప్రభు వారికి 7 కొమ్ములు ఉన్నాయని కాదు, అక్షరార్థంగా యేసు ప్రభు వారికి 7 కళ్ళు ఉన్నాయని కాదని. దాని అర్థాన్ని మనం గ్రహించాలి. మరి 7కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అని అంటే, ఈ దేవుడు ప్రభువారు ఆయన సమస్తమైనటువంటి సృష్టిని కూడా 6 దినాలలో పూర్తి చేసి 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నట్టుగా మనకి లేఖనాలు సెలవిస్తుంది. అంటే 7వ దినము అనేది ఇక కంప్లీట్ విశ్రాంతి, అంటే ఆ తర్వాత ఇంక ఏమీ లేదు అన్నటువంటి భావం కలుగుతూ ఉంటుంది. సంపూర్ణత, సంపూర్ణత, పరిపూర్ణత. ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తారు. ఇక్కడ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళ ముగ్గురుని అగ్నిగుండములో పడవేసే ముందు ఆ రాజు ఏం చేశాడంటే ఆ అగ్నిగుండాన్ని 7 అంతలుగా వేడికి కలుగు చేశాడు. అంటే అర్థమేంటి? 7 అంతలు అంటే అర్థమేంటి? చాలా తీవ్రమైనటువంటి స్థాయి అనమాట. తీవ్ర స్థాయిలో అది హయ్యెస్ట్ అనమాట. అది ఇక అంత దాని తర్వాత ఇంకేమీ లేదు అని దాని అర్థం. దాని తర్వాత ఇంకేమీ లేదు అని అర్థం. ఈ విధంగా మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒకసారి ఒక వ్యక్తి వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 బార్లు బట్టుకేలా అంటాడు. అంటే ఎన్నిసార్లు క్షమించాలి? నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు. అంటే అర్థమేంటి? ఒకసారి తప్పు చేశాడు, క్షమించారు. రెండోసారి క్షమించారు, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి, 7వసారి. మరి 8వసారి తప్పు చేస్తే క్షమించుద్దా? దాని అర్థం ఏంటి? 7 సార్లేనా? లిటరల్గా అక్షరార్థంగా 7 సార్లే క్షమించాలా? 8వసారి శిక్ష చేయాలా? దాని అర్థం అది కాదు. దాని అర్థం అది కాదు. 7 అని అంటే అర్థం ఏంటంటే సంపూర్ణంగా ఈ సహోదరుల్ని క్షమించాలి, సంపూర్ణంగా క్షమించాలి. అది దాని అర్థం. ఇప్పుడు యేసు ప్రభు వారికి 7 కన్నులు ఉన్నాయి, 7 కొమ్ములు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథాలు చూస్తే కొమ్ము అనేది అధికారానికి సూచన, శక్తికి సూచన, పవర్కి. కొమ్ములు వచ్చాయి వాడికి అంటాం. కొమ్ములు రావడం అంటే అధికారం. ముందు వచ్చిన చెవుల కంటే వెనకాల వచ్చిన కొమ్ములు వాడి అంటారు. అంటే అర్థం ఏంటంటే వినేవాళ్ళ కంటే కూడా అధికారం వస్తే చాలా పవర్ఫుల్గా ఉంటుంది అని అర్థం. కొమ్ము అంటే అధికారము. యేసు ప్రభు వారికి 7 కొమ్ములు ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు వారు సర్వాధికారి. ప్రభువారు చెప్తున్నారు, నాకు భూమి మీదను పరలోకమందును కింద పాతాళ లోకంలో కూడా నాకు సర్వ అధికారము ఇవ్వబడింది. తండ్రి నాకు సర్వాధికారం ఇచ్చారని చెప్తున్నారు. కాబట్టి కింద భూమి కింద ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, పరలోకంలో ఉన్నవారు కానీ ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగాలి. అంత సూపర్ పవర్ అయిన సుప్రీం కమాండర్ అనమాట. అంటే యేసు ప్రభు వారికి 7 కొమ్ములు ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే సర్వాధికారి. దాని అర్థం అది. అంతేగాని 7 కొమ్ములు వేసేయకూడదు మీరు అక్కడ ఫోటోకి. 7 కన్నులు ఉన్నాయంటే అర్థం ఏంటి? కన్ను అనేది పరిశీలన, ధ్యానము సూచిస్తూ ఉంది. ఇప్పుడు ఎవరైనా సంతకం పెట్టేశారు అనుకోండి, చూడుకోండి తెలకాయతి మీద, లేదా అక్కడ పైన ఏమి రాశారో చదవకుండా సంతకం పెట్టేశారు అనుకోండి, తర్వాత దానివల్ల మీకు ఏమైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమంటారు?
సంతకం ఎలా పెట్టారు నువ్వు చదవకోకుండా? కళ్ళు లేవా నీకు? చూసుకుని పెట్టాలి కదా. అంటే చూడు, కళ్ళు అంటే అర్థం ఏంటంటే పరిశీలన, జ్ఞానము. యేసు ప్రభువు వారు సర్వజ్ఞాని. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏమి జరుగుతుందో అన్నీ తెలుసని. దేవుడు మహాజ్ఞాని. యేసు ప్రభువు వారికి 7 కన్నులు ఉన్నాయి అని అంటే అర్థం ఏంటంటే ఆయన సర్వజ్ఞుడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఆయనకు కనిపించకుండా నువ్వు దాక్కోలేవు. అన్నీ ఆయనకి తెలుసు. ఆయనకి ఎస్కేప్ అయిపోయి నువ్వు ఉండలేవు అని దాని అర్థం. ఈ విధంగా ప్రతి ఆ భావాన్ని, అర్థాన్ని మనం తీసుకుని చక్కగా ముందుకు వెళ్ళగలిగితే బైబిల్ మనకి చాలా సింపుల్గా, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలా కాకుండా అక్షరార్థంగానే మనం అన్నీ తీసుకుంటే తప్పైపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ వచనములో మీరు అక్షరార్థంగా తీసుకున్నారనుకోండి, వధింపబడిన గొర్రె పిల్లకు 7 కొమ్ములు ఉన్నాయి అంటే యేసు ప్రభువు వారికి 7 కొమ్ములు పెట్టాలి మీరు. యేసు ప్రభువు వారికి 7 కళ్ళు పెట్టాలి మీరు. దాని అర్థం అది కాదు. కాబట్టి ఆ అంకెల యొక్క అర్థాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభువా నా సహోదరుల్ని ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుకేలా అని అన్నప్పుడు యేసు ప్రభువు వారు ఏమంటారు ఒకసారి మీరు చూడండి. కొన్ని మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్తల్లోను, అలాగే మార్కు సువార్తల్లో, లూకా సువార్తలో కూడా చాలా ఉన్నాయి. మత్తయి సువార్త 18:21లో ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలను? 7 మారులు మట్టుకా అంటున్నాడు. 7 మారులేనా అంటే చూడండి ఏమన్నారు. మత్తయి సువార్త 18:22 అందుకు యేసు అతనితో ఇట్లనెను 7 మారులు మట్టుకే కాదు 70 ఏళ్ల మారులు మట్టుకు. ఎన్నిసార్లు? 7 సార్లు కాదు. నువ్వు ఏమనుకుంటున్నావు? 1, 2, 3, 4, 5, 6, 7 అని 7 అని నువ్వు అనుకుంటున్నావు. కాదు. ఎన్నిసార్లు క్షమించాలి? 70 ఏళ్ల మట్టుకు. అంటే 70 × 7. మరి 70 ఎక్కడి నుంచి వచ్చింది? 7 అంటే ఏంటో మీరు చూడండి. ఇప్పుడు కొన్ని మాటలు చూద్దాం. అసలు 7 అంటే ఏంటి? 7కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఎందుకు ప్రకటన గ్రంథంలో ఇన్నిసార్లు 7 కొమ్ములు, 7 కిరీటాలు, 7 తెగుళ్ళు, 7 పాత్రలు, 7 సంఘాలు, 7 దూతలు? ఎందుకు 7 అంటున్నారు? ఎందుకు నయమాను 7 సార్లు గురైతే ఆ వ్యాధి తగ్గిపోయింది? ఎందుకు 7 మార్లు 7 యాజకులు 7వ దినాలు తిరిగితే ఆ గోడలు కూలిపోయాయి? ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి విషయాలు. ఆదికాండము ఎందుకు 7కు అంత ప్రాధాన్యత అంటే ఆదికాండము 2వ అధ్యాయము 2-3 వచనాల్లో దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఏం చేసేయండి? విశ్రాంతి తీసుకున్నాడు. అంటే అర్థం ఏంటి? కంప్లీట్ అయిపోయింది. ఇంకేమీ లేదు. సంపూర్ణమైపోయింది, పరిపూర్ణమైపోయింది. ప్రకటన గ్రంథంలో కూడా 19వ అధ్యాయంలో అద్భుతమైన మాట కదండి. ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో ఈ గ్రంథమందు వ్రాయబడిన విషయాలకు ఎవరైనా కలిపితే జీవగ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళన్నీ అతనికి వచ్చేస్తాయి. ఏదైనా ఒక లేఖనాన్ని తీసేస్తే జీవ గ్రంథంలో అతని పేరు తీసివేయబడుతుంది. అంటే అర్థం ఏంటి? లేఖనాలకి ఏదైనా కొత్త విషయం జత చేయడానికి కానీ ఉన్నదాన్ని తీసేయడానికి కానీ అవకాశము లేదు. సంపూర్ణమైపోయింది, పరిపూర్ణమైపోయింది. దాని అర్థం అది. కాబట్టి ఇక్కడ 7 అనగానే అది సంపూర్ణము, పరిపూర్ణతకు. ఇక అందులో కలపడానికి కానీ తీసివేయడానికి కానీ ఏమీ లేదు అన్నటువంటి విషయాల్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే దానిలో ఉన్న నిజమైన అర్థం మనకి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఓకే. సో కాబట్టి ఇప్పుడు అంటే బైబిల్లో అంకెల్ని ఎలాంటి ఉద్దేశంతో వాడతారో మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు 7 అనగానే సంపూర్ణత. ఇప్పుడు పేతురు గారు ఇక్కడ చదువుకున్నారు కదా మరి. ఇప్పుడు మత్తయి సువార్తలో ప్రభువా నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లేనా అంటే ప్రభువారు ఏమంటున్నారు?
7 బారులు మట్టుకు కాదు, 70 ఏళ్ల మట్టుకు. 70 ఏంటి వల్ల? 70 ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ 70 ఎలా వచ్చింది అంటే, 7ని దేనితో గుణించారు చెప్పాలి. 7ని ఏ అంకెతో గుణిస్తే మీకు 70 వచ్చింది? 10తో గుణించారు. అంటే అలా గుణిస్తారా బైబిల్లో లెక్కలు? అవును, అలాగే గుణిస్తారు. అంటే 7 అంటేనే చాలా హైయెస్ట్, సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది. దాన్ని ఇంకా ఎక్కువగా చెప్పాలంటే, ఏదైనా సరే ఒక విషయాన్ని అతిశయోక్తితో చెప్పాలంటే, ఇంకా ఎక్కువగా చెప్పాలంటే ఆ అంకెను 10తో గుణిస్తారు. బైబిల్ భాష, దిస్ ఈజ్ బి లాంగ్వేజ్. కంప్యూటర్ నేర్చుకునే వాళ్ళు ఏమంటారు? సి లాంగ్వేజ్ అంటారు. మన లాంగ్వేజ్ ఏంటిది? బి లాంగ్వేజ్, బైబిల్ లాంగ్వేజ్. ఒక విషయాన్ని అతిగా ఉన్నతంగా ఇంకా ఎక్కువగా చెప్పాలంటే దాన్ని 10తో గుణిస్తారు. అందుకని ఇక్కడ యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో చదువుకోలేదు కదండి, ఇప్పుడు 18వ అధ్యాయంలో 22వ వచనంలో, అందుకు యేసు ఇట్లనెను, 7 బారులు మట్టుకే కాదు, 70 ఏళ్ల బారులు మట్టుకు. అంటే 70 × 7, 70 ఎలా వచ్చింది? దాన్ని 10తో గుణించారు. ఇదేంటండి 10కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఇప్పుడు 10 గురించి మనం చూద్దాం. బట్ ఇక్కడ ప్రతి దానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది కదండి. 10 గురించి మనం చూద్దాం. 10 కూడా చాలా వాల్యుబుల్ నంబర్. 7 అయిపోయింది, ఇప్పుడు 10 గురించి చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 19-20లో ఇక్కడ షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వీళ్ళ నలుగురు కూడా రాజుగారి యొక్క భోజనం, రాజుగారి యొక్క పానము తీసుకోకుండా వీళ్ళు శాకాహారం తీసుకున్నప్పుడు, తర్వాత రాజుగారు ఆ నపుంసకుడు వచ్చి వాళ్ళ ముఖాలను పరిశీలన చేసినప్పుడు మిగతా వాళ్ళ ముఖాలు వీళ్ళ నలుగురు ముఖాలను పోలుస్తూ ఒక మాట చెప్తున్నాడు. చూడండి, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తమ రాజ్యమందంతటా ఉండు శకునగాండ్ర కంటెను, గారడి విద్య గల వారందరి కంటెను 10 అంతల శ్రేష్ఠులని తెలియబడెను. ఎన్ని అంతల శ్రేష్ఠులు? 10 times. మిగతా వాళ్ళందరూ ఒకటైతే వీళ్ళు దానికి మిగిలిన వాళ్ళు ఉన్నటువంటి స్థాయి కంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నారు. అంటే అర్థం ఏంటి? బైబిల్ భాషను మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, 10 అనే అంకెలు ఎప్పుడు ఉపయోగిస్తారంటే మల్టిప్లై చేయడానికి, ఎక్కువగా చెప్పడానికి ఉపయోగిస్తారు. ఈ విషయం మీకు అర్థం అవ్వాలంటే అద్భుతమైనటువంటి వచనం ఒకటి ఉంది. దావీదు గారు, సౌలు గారు ఇద్దరు కూడా యుద్ధానికి వెళ్ళి వాళ్ళు అక్కడ యుద్ధంలో జయించి తిరిగి వస్తూ ఉన్న సమయంలో ప్రజలు జయధ్వానాలు చేస్తూ ఏమని మాట్లాడారో కొన్ని మాటలు మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6-9 వచనాలు. దావీదు, జాగ్రత్త వినాలండి. అంటే 10 ఎందుకు 10 విలువ? 10 అంటే ఏంటి? బైబిల్లో 10 అంటే ఏంటి, దాని విలువ ఏంటో తెలియాలి కాబట్టి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6-9. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాల ప్రతిగాలములు చేయించు, జాగ్రత్త వినాలండి, సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేశారు అని అరుస్తూ ఉన్నారన్నమాట. జయధ్వానాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ స్తుతి, ఎక్కువ ఘనత ఎవరికి ఇవ్వాలి? రాజుకి ఇవ్వాలి. రాజు తర్వాత ఎవరైనా. అప్పటికి దావీదు ఇంకా రాజు అవ్వలేదు. సౌలు రాజు. రాజుని ఎక్కువగా స్తుతించాలి, ఎక్కువగా గొప్పగా గలపరచాలి. ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే వాళ్ళు, సౌలు 1000 కొలదియు హతము చేశాడు శత్రువుల్ని, కానీ దావీదు 10,000 కొలదిని. అంటే రాజుగారు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? చాలా ఎక్కువ మందిని చెప్పాడు. అంటే ఏదైనా ఒక నంబర్ని 10తో గుణించారు అంటే బైబిల్లో గుర్తుపెట్టుకోండి,
ఏదైనా ఒక నంబర్ని 10తో గుణించారు అంటే అర్థం ఏంటంటే ఆ విషయాన్ని చాలా ఎక్కువ చేసి చెబుతున్నారు, చాలా ఎక్కువగా, ఇంకా ఎక్కువగా అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం అర్థమైతేనే మిగతా విషయాలు అర్థమవుతాయి. ఇలాక ప్రభు నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు ఎలా అంటే యేసుప్రభువు ఏమన్నారు? 7 సార్లు మట్టుకే కాదు, 7 బార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మట్టుకు, అంటే 7ని 10తోటి గుణిస్తాడు. ఇంకా ఎక్కువగా నువ్వు క్షమించాలి. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి 100 అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరైనా వస్తే 100 ఏళ్ళు ఆయన 100 ఏళ్ళు బ్రతుకు అంటారు, 100 ఏళ్ళు జీవించు, నీకు 100 ఏళ్ళు ఆయుష్ అంటారు. అంటే అర్థం ఏంటి? అంతకని ఎక్కువ బ్రతకూడదా? 101వ సంవత్సరం బ్రతకూడదా ఆయన? అంటే 100 ఏళ్ళు రాగానే చచ్చిపోవాలి అతను? 100 ఏళ్ళు పూర్తవగానే చనిపోవాలా? ఏమండి, ఒకవేళ దేవుడు ఎక్కువ ఆయుష్ ఇచ్చి 110 సంవత్సరాలు 105 సంవత్సరాలు ఇస్తే ఉండకూడదు అతను? నీకు 100 ఏళ్ళు అంటారు, అంటే 100 ఏళ్ళే బతకాలా? అంతకని ఎక్కువ బ్రతకూడదా? దాని అర్థం అది కాదు. సంపూర్ణంగా 7 సంపూర్ణమే, 10 దానికి ఎక్కువ చేసి చెప్పడానికి, 100 అనేది ఇంకా పరిపూర్ణత. కొన్ని మాటలు మనం చూద్దాం. 100 గురించి కూడా కొన్ని మాటలు మనం చూద్దాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 20వ వచనం. యెషయా గ్రంథం 65:20. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉన్నారు, కాలము నిండని ముసలి వారు ఉన్నారు, బాలురు 100 సంవత్సరముల వయస్సు గలవారై చనిపోవుదురు. ఇప్పుడండి 100 సంవత్సరాలు బ్రతుకుతారు వాళ్ళు. అంటే అర్థం ఏంటంటే సంపూర్ణము, సంపూర్ణం. 1000 అంటే లిటరల్గా 1000 కాదండి. 1000 అంటే అక్షరార్థంగా 1000 కాదు, చాలా ఎక్కువ, చాలా ఎక్కువ అని అర్థం. ఆ విషయాన్ని మనము క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన అనే అంశంలో ఇక మరింత లోతుగా చూద్దాం. మనం ప్రస్తుతానికి ఇక్కడ ఈ 100 అనేది మరింత ఎక్కువ చేసి చెప్పడానికి, సంపూర్ణకు పక్కా ఎక్కువ సంపూర్ణతకు సాదృశ్యంగా ఉందన్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇంకో మాట చూద్దాం. లోకాసు వార్త 8:8లో కూడా కొన్ని మంచి నేలలు పడ్డాయి, అవి మొలిచి 100 ఫలించాయంట. కొన్ని రాతి నేలలు పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలలు పడ్డాయి. మంచి నేలలు పడ్డటువంటి విత్తనాలు ఎలా ఫలించాయి? ఎన్ని రెట్లు ఫలించాయి? 100 ఫలించింది. అంటే చాలా ఎక్కువగా. అంటే ఒక విత్తనం వేస్తే ఆ విత్తనానికి ఎన్ని కాయలు కాసాయి? 1000 కాయలు అనమాట. దాని అర్థం అది 1000 అంతలుగా ఫలించడం అంటే, ఒక కొబ్బరి చెట్టు వేస్తే, ఒక కాయ మీరు నాటితే దానికి ఎన్ని కాయలు కాసాయి? 1000 కాయలు కాసాయి. అది 1000 అంతలుగా ఫలించడం అంటే, 100 అంతలుగా ఫలించడం అంటే 100 టైమ్స్ అనమాట. 100 టైమ్స్, 100 రెట్లు. అంటే అర్థం ఏంటంటే ఎక్కువ అని చెప్పడానికి దాన్ని 100తో కూడా గుణిస్తారు. ఇందాక ఎన్నిసార్లు క్షమించాలనే విషయంలో 7ని 10తో గుణించారు. ఇక్కడ ఆయుష్ని 100తో గుణిస్తున్నారు. ఆ మంచి నేలలు పడ్డ విత్తనం 100 అంతలుగా ఫలిస్తుంది. అంటే మల్టిపుల్స్ ఆఫ్ 100 అనమాట. అంటే 100తో గుణిస్తారు. గుర్తుపెట్టుకోవాలి. అంకెలని ఎక్కువ చేసి చెప్పడానికి 10తో గుణిస్తారు, అంతకన్నా ఎక్కువ చెప్పడానికి 100తో గుణిస్తారు, ఇంకా 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 ఎక్కువ చెప్పడానికి 1000తో గుణిస్తారు, ఇంకా చెప్పడానికి దాన్ని 10,000తో కూడా గుణిస్తారు. అందుకనే సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మంచి నేలలో పడినటువంటి విత్తనాలు 100 అంతలుగా ఫలించినాయి అంటే, నువ్వు 7 సార్లు బట్టుకే కాదు, 70 ఏళ్ల మట్టుకు నువ్వు క్షమించాలి అని. × 10 × 100 × 1000. చూసారా? × 10,000. అంటే ఒక 0 కలిసే కొలది దాని యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇది బైబిల్ భాష. ఇది అర్థం అవ్వాలి మీకు. ఇది అర్థం కాలేదనుకోండి, గందరగోళంలో పడిపోతారు. ఎలా గందరగోళంలో పడతామండి? ఇందులో ఏముంది ఇందులో అని అడగచ్చు కదా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇది కూడా ప్రకటన గ్రంథంలో ఉన్న విషయమే. అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఎంతవరకు నిజము అనేటటువంటిది. ఇప్పుడు ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి విషయాలు కరెక్టా కాదా అనే విషయం మీకు బోధపడుతుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం
ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం నేను చదివి వినిపిస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాను. ఆ దూత మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పారు. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వీటిని ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. ఎంతమంది అండి? ఇశ్రాయేలీయులలో రక్షింపబడిన వారు ఎంతమంది? 1,44,000 మంది మాత్రమే పరలోకానికి వెళ్ళారట. అందులో మరలా గోత్రాల పేరు చెప్తున్నాడు. యోధా గోత్రంలో 12,000 గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది, రూబేలు గోత్రములో 12,000 మంది, గాదు గోత్రములో 12,000 అని 12 గోత్రాలు, ఒక్కో గోత్రములో 12,000 మంది, మొత్తం కలిపి 1,44,000 మంది మాత్రమే దేవుని ముద్ర వేయించుకుని పరలోకం వెళ్ళారు. ఇప్పుడు ఒక ప్రశ్న, చాలా మంది ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, ఏమండి ఇశ్రాయేలీలు భూమి ప్రారంభం సృష్టింపబడింది మొదలుకొని ఈ రోజు వరకు ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీలందరినీ లెక్కిస్తే ఎంతమంది అవుతారు? కొన్ని కోట్ల మంది అవుతారండి, కోట్ల మంది అవుతారు. ప్రారంభము నుండి ఈ రోజు వరకు ఉన్నటువంటి వారందరినీ మనం లెక్కిస్తే కొన్ని కోట్ల మంది అవుతారు. అన్ని కోట్ల మందిలో పరలోకానికి వెళ్ళేది కేవలము 1,44,000 మందినా? అంటే అంతకన్నా ఎక్కువ మంది పరలోకం వెళ్ళకూడదా? అంతకంటే ఎక్కువ మంది నీతిమంతులు ఉండరా? ఒకవేళ నీతిమంతులు ఉండి పరలోకం వెళ్తారంటే దేవుడు వద్దంటాడా? లేదు ఖాళీ లేదండి, ఉన్న సీట్లన్నీ ఫిలప్ అయిపోయి పరలోకంలో సీట్లు కేవలం 1,44,000 మందికి ఉన్నాయి, 1,44,000 మందికి మాత్రమే ఉన్నాయి. అది కూడా ఒక్కో గోత్రంలో 12,000 మాత్రమే ఉన్నాయి సీట్లు. కాలేజీలో సీట్లు అయిపోయినాయి అన్నట్టుగా మీకు ఇంకా సీట్లు లేదు పరలోకంలో అంటారా దేవుడైనా? అది కాదండి, దాని అర్థం అది కాదు. అసలు పరలోకాలు దేవుని చేత ముద్రింపబడిన వారు 1,44,000 మంది అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాలు, ఒక్కో గోత్రములోను 12,000 మంది, అంటే 12 × 12,000. మరి 12,000 ఏంటి, 12 ఏంటి? ఇది మీరు గమనించాలి. 12 అంటే అర్థం ఏంటంటే ఏర్పాటు సంఖ్య, ఏర్పరచబడిన సంఖ్య, ప్రత్యేకింపబడిన సంఖ్య 12 బైబిల్లో. మీరు ఆలోచన చేసుకుంటే, మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇశ్రాయేలు గోత్రాలు 12, యేసు ప్రభు వారు ఏర్పాటు చేసుకున్న శిష్యుల సంఖ్య 12 మంది. అంటే 12 అనేది ఒక స్పెసిఫిక్ నంబర్ అన్నమాట. ఏర్పాటు చేయబడిన ఒక గుంపు, ఒక తెగ, లేదా ఏర్పాటు చేయబడిన కొంతమంది వ్యక్తులు, ప్రత్యేకింపబడిన వారు అర్థం. దేవుడు ప్రారంభంలో ఇశ్రాయేలీయుల్ని తన ప్రజలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆయన 12 గోత్రాల వాళ్ళు. 1,44,000 మంది అంటే పరలోకానికి వెళ్ళే ఇశ్రాయేలీయులు ఇంతేనా? సృష్టి ప్రారంభం నుండి ఈ రోజు వరకు ఉన్నటువంటి జీవించినటువంటి అనేక మంది ఇశ్రాయేలీయుల్లో పరలోకానికి వెళ్ళేది కేవలం 1,44,000 మందేనా? పరలోకానికి వెళ్ళేటటువంటి ఇశ్రాయేలీయులు ఎంతమంది? 1,44,000 మందేనా అంటే అనంతం. అదేంటి మీకు ఎలా తెలుసు? చూడండి, ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు, 12 గోత్రాలు కాబట్టి 12 వేసుకోండి. ఇంటూ ఒక్కో గోత్రంలో ఎంతమంది? 12,000 మంది. అదేంటి 12,000 అంటే అర్థం ఏంటి? మళ్ళా దాన్ని మీరు విడగొట్టాలి బొక్కల కింద. 12,000 అంటే 12 × 1000. మొదటి 12 ఇంటూ ఇంకో 12 × 1000, అప్పుడు 1,44,000 మంది. మొదటి 12 అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలు గోత్రములో ఉన్న 12 మంది. ఈ రెండో 12 ఏంటి అంటే ప్రతి గోత్రములోనూ 12,000 అంటే ఏర్పరచబడిన వారు. యోధా గోత్రములో ఏర్పరచబడిన వారు 12,000 మంది, రూబేలు గోత్రములో ఏర్పరచబడిన వారు 12,000, గాదు గోత్రములో ఏర్పరచబడిన వారు 12,000 మంది. ఆ విధంగా 12 × 12,000.
12 12 144. మరి 1000 అంటే అర్థం ఏంటి? 1000. సౌలు వేల కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతం చేశారు. 1000 రాజుగారికి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎక్కువ రాజుగారు సౌలు గారు ఎంతమందిని హతం చేశారు? 1000 మందిని. అంటే అర్థం ఏంటి? లెక్కలేనంత మందిని, అనంతమైనటువంటి మందిని, చాలా ఎక్కువ మందిని. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు 1,44,000 మంది. అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలు 12 × 12 × 1000 కదా. 12 అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు, ఇంకో 12 అంటే ఈ ప్రతి గోత్రంలోనూ 12 అంటే ఏర్పరచబడిన వారు ఎంతమంది అంటే 1000 మంది. అంటే అనంతం. అంటే దేవుడు ప్రతి గోత్రములో నుండి కూడా ఎన్నిక చేయబడినటువంటి వారిని, అనంతమైనటువంటి జనాలని, అనేక మందిని ప్రభువారు తన పరలోకానికి చేరుస్తారు. అయితే ఇప్పుడు మీరు అనొచ్చు, ఇప్పుడు యూదులు గ్రీసు చేస్తారంటే భేదం ఉందంటే ఇప్పుడు లేదు. దాని అర్థం అది కాదు. ఇక మీరు కింద చదివితే ఒక గొప్ప సమూహము, అక్కడ లెక్కింపలేని గొప్ప సమూహం ఉందంటున్నాడు. అది అల్లిజనుల కోసం, అంటే మీకు అర్థమవడం కోసం, మనకి అర్థమవడం కోసం. దేవుడు ప్రారంభంలో తాను ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు 12 గోత్రాలు, ఆ తర్వాత వచ్చినటువంటి అల్లుళ్ళు ఇద్దరిని కూడా ప్రభు యాక్యపరిచి, ఇద్దరిని కూడా దేవుడి సన్నిధిలో ఒక్కటిగా, ఒక్క ఆత్మయందు నూతన పరిచేసి, ఒక్క నూతన పురుషుడిగా చేసేసారు అన్నటువంటి విషయం అర్థమవడం కోసం ముందు ఇశ్రాయేలీయులని చెప్పుకొచ్చారు ఆయన, తర్వాత అన్ని జనులని చెప్తూ వచ్చారు. కాబట్టి 1,44,000 మంది అంటే అక్షరార్థంగా 1,44,000 మంది కాదు. అనంతం దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న 12 గోత్రాల్లోనూ ఒక్కో గోత్రంలో 12,000 అంటే 12 × 17 వల్ల 12 × 1000 అంటే మళ్ళా ప్రతి గోత్రములోనూ ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు 1000 అంటే చాలా మంది అనంతం అనమాట. అన్ని జనులు ఎలాగైతే అనంతమైతే ఉన్నారో ఇశ్రాయేలీయులు కూడా అనంతమైనటువంటి జనాలు. దేర్ ఇస్ నో లిమిట్ అండి. ఆ 1,44,000 మంది నీకు అర్థమవడం కోసం 12 × 12 × 1000 అంటే అర్థం ఏంటంటే, ఓహో దేవుడు మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకున్న గోత్రాలు 12 మంది, ఆ పట్టణ ప్రాకారాలు 12 గుమ్మాలు. మరి ఇంకో తర్వాత ఇక్కడ ఇలా చదువుకున్న మనం ఇంకో 12 పునాదులు ఏంటి అంటే అపోస్తలులు, ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మనం కట్టబడ్డాం అని ఒక ఆత్మీయ అర్థాన్ని అక్కడ చెప్తున్నాడు తప్ప లిటరల్గా మాత్రం కాదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనము అంకెల్ని మనం అర్థం చేసుకుంటూ వెళితే అద్భుతమైనటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఇంకా మిగిలినటువంటిది ఇంకోటి ఏంటంటే 6 అనే అంకె. ఏదండి 6. ఇది అద్భుతమైనటువంటి భావం ఇందులో ఇవిడి ఉంది. ఈ 6 అనే అంకె గురించి చెప్పుకోవాలంటే చాలా అద్భుతమైన విషయాలు బయటపడతాయి. చాలా మందికి తెలియదు 6 గురించి. 6 చాలా చీప్గా అండర్ ఎస్టిమేషన్ ఇస్తున్నారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఈ 6 అనే అంకెని అనేక మంది క్రైస్తవులు చీప్గా అండర్ ఎస్టిమేషన్ వేస్తున్నారు. ఎందుకు అని అంటే మీకు చెప్తా చూడండి. ఎందుకు చీప్గా ఎస్టిమేట్ వేస్తున్నారు, దీని గురించి పరిపూర్ణ అవగాహన వచ్చే వారం చూద్దాం. అయితే ఎందుకు చీప్గా వేస్తారో చెప్పి నేను రివీల్ చేస్తా. 7 అనే అంకె సంపూర్ణము, పరిపూర్ణము అని ఇందాక మనం నేర్చుకున్నాం. ఎందుకని దేవుడు తాను చేసిన సమస్తాన్ని కూడా 7వ దినములోగా సంపూర్తి చేసి విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి 7 సంపూర్ణము. అందుకే 7 తలలు, 7 కొమ్ములు, 7 కన్నులు, 7 పాత్రలు, 7 తెగుళ్ళు, 7 సంఘాలు, 7 దూతలు, 7 సంవత్సరాలు, ఇదంతా మనం చదువుకున్నాం. 7 సంపూర్ణం. 7 రెట్లు వేడి చేసి 7వసారి మునగ్గానే స్వస్థపడిపోయాడు. 7 సార్లు తిరగగానే గోడలు కూలిపోయాయి. 7 7 7 7 7 సంపూర్ణం. మరి 6 అంటే 7కి 1 తక్కువ. ఇప్పుడు చెప్పాలి మీరు. 7 అంటే చాలా జాగ్రత్తగా వినండి. 7 అంటే సంపూర్ణము అని నేర్చుకున్నారు. 6 అంటే 7కి 1 తక్కువ. రెండిట్లో ఏది గొప్ప చెప్పాలి మీరు. 6 గొప్పదా 7 గొప్పదా? చాలామంది ఏమనుకుంటున్నారంటే 7 సంపూర్ణం అండి, 6 అంటే అర్థం ఏంటి? 7 కంటే 1
తక్కువ. కాబట్టి 6 అనేది అసంపూర్ణ సంఖ్య. ఏ సంఖ్య? అసంపూర్ణ సంఖ్య. ఎందుకు? 7 సంపూర్ణం అండి. 6లో మరి ఇంకా ఒకటి తక్కువ ఉంది కదా. 7 కంటే 6 ఒకటి తక్కువ కాబట్టి ఇది అసంపూర్ణం. అంతేకాకుండా దేవుడు మనిషి ఎన్నో దినాలు కలుగు చేశాడు? 6వ దినాలు కలుగు చేశాడు. కాబట్టి 6 అసంపూర్ణమైన సంఖ్య. కాబట్టి 6వ దినాల కలుగజేసిన మనిషి కూడా అసంపూర్ణుడే, పరిపూర్ణుడు కాదు అని చెబుతూ దానిని సమర్థించుకోవడానికి కూడా ఒక వచనాన్ని వారు చూపిస్తూ ఉన్నారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. నీవు నరపుత్రుని దర్శించుకొనుటకు వాడు ఏపాటివాడు? నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువ వారిగా చేసితివి. దేవదూతల కంటే మనుషులు కొంచెము తక్కువ వారిగా చేశావు. తక్కువ. కాబట్టి 6 అంటే 7 కంటే ఒకటి తక్కువ. కాబట్టి 7 పరిపూర్ణము, 7 కంటే ఒకటి తక్కువ ఉన్న 6 అసంపూర్ణము. 6వ దినాలు కలుగు చేసిన మనిషి కూడా అసంపూర్ణుడు, అపరిపూర్ణుడు అని చెప్తా ఉన్నాను. ఇటువంటి బోధ 100కి 100% తప్పండి. ఈ 6 అనే అంకెను ప్రారంభ శతాబ్దం నుండి కూడా అందరూ కూడా చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉన్నారు. అందుకనే ఆ 6ని తక్కువగా అంచనా వేయడం వల్లే, 6ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే 666 అంటే ఏంటో తెలియక, 6 అంటే ఏంటో తెలియక, 60 అంటే తెలియక, 66 అంటే తెలియక, 666 అంటే తెలియక గందరగోళములో ఈ రోజున ప్రపంచం మునిగిపోయింది. ఇప్పుడు ఎవరైనా సరే అడిగిన 666 అనగానే RFID చిప్ పెట్టేస్తారు, ఇక్కడ చేతిలో గుచ్చుతారు, లేదంటే లొసట్లో గుచ్చుతారు. నువ్వు ప్రపంచంలో ఎక్కడో ఒకళ్ళు ప్రపంచ నియంత్రణలు మానిటర్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ చెప్పుకొస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే అది ఉంటే 666 ముద్ర వేయించుకుంటేనే నువ్వు మార్కెట్లో సరుకులు ఇస్తారు. నువ్వు సరుకులు అమ్మాలన్నా, సరుకులు కొనాలన్నా నీకు 666 ముద్ర లేకపోతే నువ్వు తీసుకెళ్లి జైల్లో వేసేస్తారని చెప్తున్నాడు పాస్టర్ గారు. పెద్ద పాస్టర్ గారు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న పెద్ద పాస్టర్ గారు, నీ చేతి మీద 666 ముద్ర లేకపోతే నేను తీసుకెళ్లి జైల్లో వేసేస్తారంట. మరి బైబిల్లో ఎక్కడ కనిపించలేదు అటువంటి మాట. అంటే కారణం ఏంటంటే 6 అంటే ఏంటో తెలియకపోవడం వల్ల. బట్ బైబిల్ చెప్తుంది 6 గురించి అద్భుతమైనటువంటి వివరణ ఉంది. 6 గురించి అద్భుతమైన వివరణ. అలాగే 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, 3 అంటే ఏంటి. చాలామంది 3 అంటే త్రిత్వం అంటూ ఉంటారు కదా. కాబట్టి 1 అంటే ఏంటి, 2 ఏంటి, 3 ఏంటి, 40 అంటే ఏంటి, 6 అంటే ఏంటి, ఈ అంకెల గురించి దేవుడి చిత్తమైతే మనందరము క్షేమంగా ఉంటే వచ్చేవారం కలుసుకుందాం, నేర్చుకుందాం. ఇదే సమయానికి అంతవరకు దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ప్రార్థన చేసుకుందాం.